నమస్తే అందరికీ జై శ్రీ గణేష్ జై శ్రీరామ్. సో ఫైనల్ 2026లో మనం సెకండ్ వీడియో ఫాదర్స్ యాడ్స్. సో ఈరోజు మన షెడ్యూల్ ఏమేమి ఉన్నాయో అన్నీ చూపిస్తాను. అండ్ ఎగ్జామ్స్ ఉండడం వల్ల మనం వీడియో అయితే కవర్ చేయాలి కదా. సో చాలా అంటే చాలా గణపతులు బుక్ అయినాయి. అండ్ పెద్ద కూడా అయితే బుక్ అయినాయి. అంత చూసుకుంటే చాలా అంటే చాలా పెద్దగా అయితే ఉన్నాయి. సో ఇది నిన్న ముందు రోజు బుక్ అయిందంట. సో అది చాలా పెద్దగా ఉన్నాయి. సరే 3-4 పెద్దగా ఉన్నాయి. అన్ని డీటెయిల్గా చూపిస్తాను. పాత వాళ్ళు ఎవరైనా చూస్తుంటే లైక్ అయితే తీసుకోండి. అండ్ కొత్త వాళ్ళు ఎవరైనా వీడియో చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్యూచర్లో ఇంకా కొంచెం అప్డేట్ చేస్తుంటా. సో అండ్ కింద నా ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉంటుంది, తను ఫాలో అవుతాయండి. సో డీటెయిల్గా చూపిస్తాను. చలో. సో ఇది ఫస్ట్ షెడ్యూల్లో స్టార్టింగ్ గణపతి అనమాట. సో వారాహి అమ్మవారి థీమ్లో అయితే ఉంటుంది గణపతి. అండ్ ఇది మన మించిన వదరాలు అయితే బుక్ చేశారనమాట. గణపతి ఫోటో వచ్చేసి సో ఇలా ఉంటుంది చూడండి. దిస్ ఈస్ ద ఫోటో ఆఫ్ దిస్ పిక్చర్. గణపతి వేరే లెవెల్లో ఉంటుంది. గణపతి అయితే వేరే లెవెల్ అయితే ఉంటుంది. అండ్ హైట్ కూడా చాలా పెద్దగా అయితే ఉంది. పైన మన మామ వాళ్ళందరూ కూడా పని చేస్తున్నారు. సో ఆయన పేరు మామ ఎక్బార్ హార్దికవ్. ఈ గణపతి చాలా ఫాస్ట్గా రెడీ చేయాలని చెప్పి ఫాస్ట్ చేస్తున్నాడు. సో మన దాసుడు అయితే ఉన్నాడు. సో ఆ విగ్రహం ఫోటో నచ్చినట్లుంది, బాగా చూస్తున్నాడు. అండ్ ఇక్కడ ఈసారి ఏదైనా కొత్తగా కనపడింది ఏందో, ట్రాలీ ఫర్ గణేష్ ఆగమన్ అండ్ ట్రాన్స్పోర్టేషన్. యూ క్యాన్ ప్రొవైడ్ ట్రాలీ ఆన్ రెంట్ ఫర్ గణేష్. సో మీకు ఎవరికైనా ఈ ట్రాలీ కావాలంటే ఇక్కడ తీసుకెళ్ళనిక మీరు బుక్ చేసుకోవచ్చు. అండ్ ఈ గణపతి ఎవరిది అనుకుంటున్నారు? మన త్రిశూలితో వాళ్ళది, నిఖిల్ అన్న వాళ్ళది. సో చాలా అంటే చాలా పెద్దగా 20 ఫీట్స్ అబ్ అవుతుంది ఈసారి. ఈ షెడ్యూల్లో చాలా అంటే చాలా పెద్ద గణపతి. మీరు చూసుకున్నట్లయితే సుమారుగా నేనే ఎంత కిందకున్నాను అసలు. చాలా అంటే చాలా పెద్దగా అవుతుంది కదా. అసలు ఎక్స్పెక్ట్ చేయాలి 20 ఫీట్స్ అబ్ అయితే వస్తుంది. ఇంకా పైన ఇంకా ఫినిషింగ్ మస్తు ఉంది తెలుసా. పైన ఫినిషింగ్ చాలా ఎక్కువ ఉంది. అండ్ దీని పక్కన ఇంకో గణపతి చూపిస్తాను మీకు కాదండి. వా, సో ఇది చూడండి గణపతి. ఇది పాలకొట్టాల వాళ్ళు బుక్ చేశారని చెప్పినారు నాకైతే. చాలా పెద్దగా ఉంది guys గుర్తు. ఇది కూడా చాలా పెద్దగా అవుతుంది. సో ఇది లక్ష్మీ గణపతి అనమాట. సో ఈ థీమ్లో అయితే ఉంటుంది. చాలా అంటే చాలా పెద్దగా ఉంది guys ఇది. ఇక్కడ ఇంకా కొన్ని థీమ్స్ అయితే ఉన్నాయి గణపతివి. సో ఈ థీమ్ కూడా అయితే మన దగ్గర రెడీ అవుతుంది. సో ఒక్కొక్క పీస్ లాగా తయారు చేస్తాను అనమాట ఈ థీమ్ని. అండ్ ఇక్కడ కూడా కనపడిస్తున్నట్లయితే ఈ రెండు చాలా పెద్ద విగ్రహాలు స్టార్టింగ్లో షెడ్లోనే ఉంటాయి స్టార్టింగ్. అండ్ ఈ గణపతి బ్యాక్ సైడ్ అయితే ఇది మన నాగమయ్య కట్ట భక్త బృందం ఈసారి. కాలభైరుడు థీమ్లో సూపర్ ఉంది గణపతి. పిక్చర్ చూపిస్తాను, ఒక్క నిమిషం ఆగండి. సో దిస్ ఈజ్ ద పిక్చర్. సో అట్లా ఉంటుంది గణపతి. అది బ్యాక్ సైడ్ అయితే చూడ ఆ గణపతి. ఈ థీమ్ గణపతి మన దగ్గర రెడీ అవుతుంది. ఆల్మోస్ట్ ఇంకా అన్నీ అయిపోయినాయి. సో ఇప్పుడు మనకి ఆల్మోస్ట్ అన్నీ కవర్ అయిపోయినాయి గైస్. చిన్న పెద్ద విగ్రహాల నుంచి అన్నీ కవర్ అయిపోయినాయి. అండ్ యాక్చువల్గా ఈసారి మన ఫాదర్స్ యాడ్ షెడ్కి సంబంధించి స్పెషల్ గణపతి ఇది కూడా బుక్ అయిపోయింది. సో ప్రతి వర్క్ ఫాస్ట్గా అయితే కంప్లీట్ అవుతుంది. మీకు చూపించాలన్న గణపతి ఇది చూడండి. ఇది మీకు చూపిస్తాను గణపతి ఇట్లా ఉంటుంది. ఇట్లా చూడండి గణపతి ఒకసారి. ఏనుగు కూడా అసలు ఇట్లా తయారు చేసినాడు. వెంటలో ఉంది కదా గణపతి. ఫినిషింగ్ బాగుంది గాయస్. అనంతపూర్ జిల్లా తాడిపత్రి వాళ్ళు కూడా వచ్చినారు. సో వాళ్ళని తెలుసుకుందాం. సో వాళ్ళు కన్నగా గణపతి నచ్చిందంట వాళ్ళకి, అదే తీసుకుంటే ఎంతైనా పర్వాలేదు అంటున్నారు. సో వాళ్ళ దగ్గరికి అయితే వెళ్ళి మాట్లాడదాం నెక్స్ట్. సో 2026లో మనకి తాడిపత్రి నుంచి అయితే గణపతి బుక్ చేయడానికి అయితే వచ్చినారు. సో అంకుల్ వాళ్ళని అడిగి తెలుసుకుందాం గణపతి ఎట్లా ఉందో. అంకుల్ ఎట్లా ఉంది అంకుల్? గణపతి నచ్చిందా లేదా మీకు? బాగా నచ్చింది. మంచిగా చాలా పెద్దగా ఉందా లేదా చిన్నగా ఉందా? ఆర్టిస్ట్ మీకు నచ్చిందా లేదా గణపతి? ఇవాళ సెలెక్ట్ చేస్తారా లేదా? మేము సెలెక్ట్ చేసిన తర్వాత ఇంకోరు సెలెక్ట్ బాగాలేదన్నారు మా వాళ్ళు. చాలా బాగుంది కాబట్టి 50,000 రూపాయలు ఇచ్చి ఈ విగ్రహాన్ని మేము తాడిపిత్తికి తీసుకుపోతాం. నచ్చకపోతే ఇంత తీసుకోము. నచ్చింది కాబట్టి మాకు ఈ డబ్బులు ఇవ్వాల్సిన పని, డబ్బు ఎక్కువైనా సరే ఇది బాగుంటుందని మేము తీసుకోపోతాం. జై శ్రీరామ్. నా వెనకాల ఉన్న గణపతి కూడా యాక్చువల్లీ ఇది బుక్ అయిపోయింది. మన కర్నూలు వాళ్ళకి బుక్ అయిపోయింది ఇది కూడా. సో ఈసారి స్పెషల్ గణపతి అనమాట ఇది కూడా. అండ్ ఇటు సైడ్ చూస్తే అన్ని చిన్న గణపతులే, అన్నీ ఆల్మోస్ట్ చిన్న గణపతులు కాసాడు యాక్చువల్లీ. నేను షెడ్యూల్లో మీకు విచిత్రమైన మనిషిని చూపిస్తాను. నేను ఎప్పుడైతే కెమెరా స్టార్ట్ చేశాను అనుకో, అప్పుడే విగ్రహం పైకి ఎక్కి స్టార్ట్ చేసినాడు పని. బాడీ బిల్డర్ గోవింద్ ఆపోయా నువ్వు నీ గమ్మత్తున్నావు మంచివి. సో మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే పెద్ద విగ్రహానికి మట్టి ఫినిషింగ్ చేస్తాను అనమాట. సో ఈ పెద్ద విగ్రహానికి
అండ్ నిఖిల్ అన్న వాళ్ళ గణేష్ ఇది. సో వాళ్ళ గణేష్ పిక్చర్ చూస్తారా మీరు ఒకసారి? సో ఇది వాళ్ళ గణేష్ పిక్చర్. సో ఇలా ఉంటుంది. సో ఈ థీమ్లో వస్తుంది. అండ్ ఇక్కడ కూడా ఇది చెప్పినాడు మన నాగమయ్య కట్ట వాళ్ళది. ఇది వంటన్ కుమార్గిరి వాళ్ళది కళావేరవతి. ఈ గణపతి కూడా బాగానే ఉంది. బాబా ఇంత హైట్ ఉంది ఇది. ఇక్కడ ఉన్నవన్నీ 1 2 3 4 ఇక్కడ ఉన్నవన్నీ మినిమం 15 ఫీట్స్ బాబా ఉన్నాడు గణపతి. ఇది కూడా గణపతి బాగానే ఉంది సార్. అంకుల్ ఫుల్ బిజీ ఉన్నట్లున్నాడు. క్యా అంకుల్ క్యామ్ కైసా చల్లా కమ్ చెల్దా ఏం చెల్తో ఎవరా నీ బొంద అంటారు. అంకుల్ అసరా వేయి